సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి ఫర్టిలైజర్స్ షాప్లో బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు అవసరమైన పచ్చిరొట్టె విత్తనాలు 5881 క్వింటాళ్లు కేటాయించారని, ఇప్పటివరకు 2083 క్వింటాళ్ల పచ్చిరొట్టె విత్తనాలు జిల్లాకు వచ్చాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పత్తి విత్తనాలు కావాల్సినవి 7,20,000 ప్యాకెట్లు కాగా 1,30,000 అందుబాటులో ఉన్నాయని, దశల వారీగా అధికృత డీలర్లు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. రైతులు కూడా ఒకే రకం విత్తనాలు వాడకుండా అన్ని రకాల విత్తనాలు వాడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారు మమత, అనిత, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత కొంతమంది మీ అమ్మాయి గారు అందరూ సదానందం అంటే అందరూ సదానందం వెనకాల పడుతున్నారు. అంతా పడకూడదు. సదానందం వేగి మీకు 10 ప్యాకెట్లు కావాలంటే 3-4 తీసుకో, 2-3 మిగతా రకాలు మిగతా తీసుకోవాలి. ఒకే సదానందం మీద పోతే ఏమవుతుందంటే వాడు అక్కడోడికి తయారు చేయటం ఒక ఇబ్బంది అయ్యి ఏదేదో విత్తనాలు కలుపుతారు. అంటే నేను మన జిల్లాలో తెలివిగా రైతులందరూ మంచిగా చేస్తున్నారు. కొన్ని జిల్లాలో ఒక రకం అంటే అదే రకం అయిపోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. 4 రకాలు వేసుకుని చేస్తే ఎందుకు 4 రకాలు వేయాలంటే అద్భుత పీటీ అంటారు, పీటీ టెక్నాలజీ అది ఒకటే. కాబట్టి ఒక కింట అరకింట అటు ఇటు తేడా ఉంటుంది. నువ్వు మంచిగా యాజమాన్యం చేస్తే సరైన సమయంలో ఎరువులు వేసి పురుగు మందులు కనుక జరిగితే మంచిగా వస్తుంది ఇంకా. అంతే తప్ప టెక్నాలజీ దీనికి కాదు. అంటే అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ ఒకటే. కాబట్టి ఒకదాని మీద మరి వెళ్ళొద్దు అనేది మీకు తెలియజేస్తున్నా. మీరు అట్లా పోవట్లేదు. కొందరు జిల్లా రాష్ట్రంలో కొన్ని చోట్ల ఒకే విత్తనం కావాలి, మాకు అదే ఇస్తే నాకు వెయ్యం అని వెరీ